ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మనకు సహాయం చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడిని అధికంగా స్తుతించాలి. ఊహించినటువంటి రీతిగా మన జీవితంలో మేలులు జరగాలని, ఎంతో కృపనివ్వాలని, ఎన్నో విషయాల్లో మనం నడిపించబడాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. ఆయనే సహాయం చేయవాడు గనుక, ఆయనే ఊహించినటువంటి రీతిలో మేలులను మన జీవితంలో అనుగ్రహించగలడు గనుక, ఆయన విడిచిపెట్టకుండా ఆయన మనం వెంబడించడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగు నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే చాలు, ఆయన సమాధానమే నీకు కలుగుతూ ఉంటుంది, నీకు మేలు కలుగుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. సహవాసం విషయంలో చాలామంది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోరు. తమకు నచ్చినట్టుగా ఉండేటువంటి సహవాసాన్ని వారు ఎంచుకుంటూ ఉంటారు. మనకు నచ్చినట్టుగా ఉండేటువంటి సహవాసాన్ని ఎంచుకోవడం కాదు, కానీ ఏదైనా శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మనం ఎంచుకున్నట్లయితే అది మనకు మంచిది. ఎక్కడైతే గద్దింపు హెచ్చరిక ఉంటుందో, ఎక్కడైతే లోతుగా నడిపించబడుతూ ఉంటామో, దేవుడు నీకు ఇక్కడ నడిపించినప్పుడు ఆ సన్నిధిలో ఉండడానికి నువ్వు సంపూర్ణంగా ఇష్టపడాలి. 22వ వచనంలోనైతే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందదు. ఆయన మాటలు నీకు అనుగ్రహిస్తూ ఉంచబడుతున్నప్పుడు నువ్వు ఎలాగున్నావో, నీ ఇంట్లో ఏం జరుగుతుందో, పరిస్థితులన్నీ ఎలాగున్నాయో, నీ ఇల్లు చక్కబడడానికి నువ్వేం చేయాలో నీకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి నీ ఇంట్లో ఉండేటువంటి ఆ దరిద్రాన్ని అంతటినీ నువ్వు విడిచిపెట్టుకోవాలని ప్రభు అయితే మాట్లాడుతున్నారు. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓఫిరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. కనుక నువ్వు ఏదైతే బంగారంగా ఎంచుకుంటూ ఉన్నావో, ఏదైనా శ్రేష్టమైనది అనుకుంటూ ఉన్నావో, దానికంటే ఆయన మాటలే నీకు శ్రేష్టమైనదిగా నువ్వు ఎంచుకోవాలి. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు, దేవునితోటి నీ ముఖమును ఎత్తదు. కనుక అనేకమైన వాటిని బంగారంగా శ్రేష్టమైనదిగా ఎంచుకుంటూ ఉంటావు, దాన్ని పారవేయాలి. దాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో ఉంచుకోనకూడదు. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు, దేవునితోటి నీ ముఖమును ఎత్తుదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదు. మరి నువ్వు దేనినైనా నీ యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు పడద్రోయబడినప్పుడు మీద చూచినందు వినయమ గలవాన్ని ఆయన రక్షించును, నిర్దోషి కానివాన్ని ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడును. అతడు నీ చేతుల శుద్ధి వల్ల విడిపించబడును. ఈ దినాన్ని నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉంచుకోవాలో ప్రభు అయితే దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన నీ వైపు తిరిగినట్లయితే ఆయన ఎలాంటి కృప నీకు అనుగ్రహిస్తారో ఆయన స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక జీవం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు తోడుగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో కృపచూపువాడై ఉన్నాడు, అన్ని విషయాల్లో బలపరచువాడై ఉన్నాడు, సమస్త కీడులో నుంచి, బలహీనత బంధకాల నుంచి తప్పించువాడై ఉన్నాడు. ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమని నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను గురించి నువ్వు ప్రత్యేకంగా ఆలోచించుకొని దాంట్లోనే స్థిరపరచబడడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. కనుక అటువంటి శ్రేష్టమైనటువంటి మేలు నీ జీవితంలో కలగడానికి గాను, ఊహించినటువంటి రీతిలో నువ్వు గొప్ప అభివృద్ధిలోకి వెళ్ళడానికి గాను నువ్వు సిద్ధపడినట్లయితే నీకెంతో మేలు. ఆ శ్రేష్టమైనటువంటి సన్నిధి దేవుడు నీకు అనుగ్రహించి అన్ని విషయాల్లో కృప చూపించి, నడిపించి, బలపరిచి, ఈ దినమంతా ప్రతిదినము నిన్ను స్థిరపరిచి, నీకు నీ కుటుంబానికి నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవాని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ కృపా సన్నిధి, సమాధానం, నీ మహిమ, బలం, అభిషేకము, ప్రభావం నాయన తోడుగా ఉంచి మీరే నడిపించమని, కృప చూపమని, సమాధానంతో నీ నడిపించి బలపరచమని, ఈ దినమంతటా కావాల్సిన సన్నిధిని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.